మరికొన్ని గంటల్లో విశాఖ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4:15 విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానం ల్యాండింగ్ కానుంది. ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:45 సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో జరగనుంది. 45 నిమిషాల పాటు మోడీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో చేస్తారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 వరకు బహిరంగ సభ ఉంటుంది. వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోడీ. విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. విశాఖలో ఎటు చూసినా మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు జరగనున్న మోడీ రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షోలో 1,00,000 మంది ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖలో 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఐఎన్ఎస్ డేగా, రోడ్ షో మార్గం, ఏయూ వర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. సభా ప్రాంగణానికి వచ్చే వారిని తనిఖీలు చేసేందుకు భారీగా మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. విశాఖలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎస్పీజీతో సమన్వయంతో చేసుకుంటూ ఏపీ పోలీసులు నిఘా పెంచారు. భద్రతలో యాంటీ డ్రోన్ వ్యవస్థ కీలకంగా మారింది. మోడీ రోడ్ షో, సభ కోసం 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, డ్రోన్లపై నిషేధం విధించామని చెబుతున్న విశాఖ సిటీ కమిషనర్ శంకబ్రత బాగ్చీతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. 31 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, 5,000 మంది పోలీసుల భద్రత మధ్య ప్రధాని పర్యటన, రోడ్ షో కొనసాగబోతోంది. ప్రస్తుతం సిటీ పోలీస్ కమిషనర్ అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధాని పర్యటన కోసం ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం? అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్పీజీ కూడా పర్యవేక్షించారు. ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, బ్లూ బుక్ ప్రకారం, ఏఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం అన్ని విధంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి లోపం జరగనీయకుండా మేము ఏర్పాట్లు చేస్తాం. సరే, అంటే రోడ్ షో చాలా కీలకంగా కాబోతోంది. 1,00,000 మందికి పైగా వస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ రోడ్ షోకి సంబంధించి ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉండబోతుంది? రోడ్ షో ఏరియాలో వీఐపీ కాకుండా, ఇంకా వీఐపీతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు వాళ్ళు కాకుండా, ఇంకా వేరే వెహికల్ మేము అలౌ చేయడం లేదు. బోత్ సైడ్స్ మేము ఉంటాము. అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాము. ఎస్కార్ట్ 2 లోకల్ పోలీస్ నుండి, తర్వాత ఇన్నర్ కార్డన్ ఎస్పీజీ నుండి ఇస్తారండి. మేము పకడ్బందీ ఏర్పాటు చేస్తాం. ఎటువంటి భద్రతా లోపం లేకుండా చూస్తాం. సార్, అంటే డ్రోన్లపై నిషేధం విధించారు. ఎటువంటి సర్వేలెన్స్ ఉండబోతోంది? ఎన్ఎస్జీ నుండి యాంటీ డ్రోన్ యూనిట్ వచ్చింది. వాళ్ళు సర్వేలెన్స్ పెట్టి డ్రోన్ లేకుండా చేస్తారండి. మొత్తంగా ప్రధానమంత్రి పర్యటన అనేది చాలా కీలకమైంది. ఆయన హై సెక్యూరిటీ జోన్లో ఉండే ప్రముఖ వ్యక్తి కాబట్టి భద్రతాపరమైన ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ప్రధానంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎవరైనా డ్రోన్లను ఎగరవేస్తే వాటిని నిరోధించడానికి పకడ్బందీ చర్యలు కూడా తీసుకున్నామని సిటీ రోడ్ షోకు అనుమతించడం ఎటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడము చాలా కీలకంగా పోలీసు యంత్రాంగం భావిస్తోంది. 31 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం బందోబస్తు విధులను పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్గా ఎన్ఎస్జీ, ఎస్పీజీతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు సంసిద్ధమై ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.